హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామికకి తన జాబ్ కాపాడుకోవడానికి చిత్రగుప్తుల వారు వెళ్ళి అమర్కి సారీ చెప్పమంటుండగా, అమ్మో ఆయన చాలా కోపంగా ఉన్నారు, నేను సారీ చెప్తే వింటారా అని అడుగుతుండగా చిత్రగుప్తుల వారు ఇలా అంటుంటారు, మనిషి పైకి కఠినంగా కనబడినా కూడా మనిషి మాత్రం చాలా మంచోడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఖచ్చితంగా పని జరుగుతుంది అని అనగానే, అలాగే ఆయన ఒప్పుకుంటే నేను కూడా మీ కష్టంలో పాలు పంచుకొని మీ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను అని చిత్రగుప్తుల వారికి అనామిక చెప్పి వెళ్ళగానే, దేవుడా ఏంటి నువ్వే నా కష్టం తీర్చాలి అని వెళ్తున్న అనామికని చూస్తూ చిత్రగుప్తుల వారు అంటూ ఉంటారు. ఇక అమర్ స్టెప్స్ దిగుతూ వస్తూ ఇలా అంటూ ఉంటాడు, రాథోడ్ కార్తీ అని అంటూ అప్పుడే కింది పిల్లలు దిగి రావడంతో కోపంగా చూస్తాడు అమర్. సారీ డాడ్ అని అనేస్తాడు అంజు అమర్తో. ఇక ఎందుకు సారీ, మార్నింగ్ లేట్గా లేచినందుక అని అంటుండగా, కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది అంజు. ఇక అమ్మో ఇది నిజంగా నిజం చెప్పేస్తుందేమో అని అమ్మో టెన్షన్ పడుతుండగా, అంత సీన్ లేదులే అని అంజు అంటూ, సారీ డాడ్, అసలు ఏం జరిగిందంటే మేము నిద్ర లేవకపోవడానికి కారణం అనామిక కాదు, శివ అని అనేస్తుంది అంజు. దాంతో అందరూ కన్ఫ్యూజ్ అయి అంజుని చూస్తూ ఉండగా, కొంచెం పాత్ర నానమ్మ తాతయ్యలది కూడా ఉంది అని అనేస్తుంది అంజు. దాంతో అమ్మో ఇది మనల్ని ఇరికించేసింది అని పెద్దవాళ్ళు అనుకుంటూ అంజుతో, మేమేమైనా మిమ్మల్ని నిద్ర లేవద్దు అన్నామా, ఆ అనామికకి నిద్ర లేపకూడదు అని చెప్పామా, మేమెందుకు కారణమవుతామే అని అంజుని పెద్దవాళ్ళిద్దరూ అడుగుతూ ఉండగా, నేను చెప్పేది వినండి, మేము జాగారం చేశాం నిన్న రాత్రిపూట, అందుకే మార్నింగ్ అప్పుడే పడుకున్నామని అనామికకి ఇష్టం లేక లేపలేదు, తాతయ్య హెల్త్ బాగలేదని, నానమ్మకు మోకాళ్ళ నొప్పులున్నాయని రాత్రంతా లార్డ్ శివ కోసం జాగారం చేసి అప్పుడే పడుకోవడంతో అనామిక గారు మమ్మల్ని నిద్ర లేపలేకపోయారు అని అంజు అంటూ ఉంటుంది. ఇక మధ్యలో మనోహరి దూరిపోయి, మరి అటువంటప్పుడు పొద్దునే ఎందుకు చెప్పలేదు, అయినా నువ్వెందుకు చెప్పలేదు అని అనామికని అంటూ ఉంటుంది మను. ఇక అవును ఎందుకు చెప్పలేదు అని అనామికని అడుగుతూ ఉంటాడు అమర్. ఇక తడబడుతూ చూస్తూ ఉంటుంది అనామిక. ఇక మళ్ళీ అంజుయే, ఇటువంటివి మీకు ఇష్టం ఉండవు కదా డాడ్, అందుకే చెప్పలేదు, మేమే చెప్పొద్దన్నాం అని అనేస్తారు పిల్లలు. ఇక మనోహరి ఇంకా మాట్లాడుతూ ఇలా అంటుంటుంది, అయినా ఎవరి రూమ్లోకి పడితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది, ఇదేం మంచిది కాదు, తను ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, జాబ్లో నుంచి తీసేయి అని మనం అంటుండగా, బాగి మధ్యలోకి వచ్చి, పాపం తను ఈరోజే వచ్చింది కాబట్టి ఏ రూమ్ ఎవరిదో తెలియదు కాబట్టి అలా కన్ఫ్యూజ్ అయిపోయిందేమో, ఏమండి నాకు అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని బాగి అమర్ని ఒప్పించడానికి ట్రై చేస్తుండగా, ఇక అమర్ కరిగి, సరే అనామిక నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు, ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు అని అనగానే, అలాగే సార్ అని అంటుంది అనామిక. ఇక అమర్ ఇలా అంటుంటాడు, వేరే కార్ డ్రైవర్ వస్తాడు, మీకు మిమ్మల్ని దించేస్తాడు స్కూల్లో అని అంటూ, రాథోడ్ కార్తీ అని అంటూ వెళ్ళిపోతాడు అమర్. ఇక కోపంతో మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలు బయటికి వస్తూ, ఎలా కాపాడానో చూసారా అని అడుగుతూ ఉంటుంది. ఇక మిస్ అమ్మా మా బ్యాగ్ సేవ్ అని అంటూ ఉండగా అనామిక బాగి ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు పిల్లల్ని. ఇక అలా చూస్తున్న వాళ్ళిద్దరినీ చూసి, అమ్మో ఎక్స్ట్రాలు చేశాను ఏంటి, దొరికిపోయినట్టున్నాను అని అంజు అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి, మీ వల్ల తను మాటలు పడింది కదా, సారీ చెప్పాలి కదా అని బాగి అనగానే, పిల్లలు పెద్దవాళ్ళు ముగ్గురు సారీ అని అనామికకి చెప్పేస్తారు. ఇక అవును పార్ట్నర్, తన వైపు నిలబడ్డావేంటి, నువ్వు నా పార్ట్నర్వి కదా, నా వైపు వచ్చాయి అని అంజు అంటూ ఉండగా చేతులు కట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది అనామిక. బాగి అంజుని మళ్ళీ సారీ చెప్పు అని అనగానే, ఓకే సారీ అని అనేస్తుంది అంజు. ఇక అల్లరి చేస్తారు కానీ నా పిల్లలు చాలా మంచివాళ్ళు అని బాగి అనగానే, ఇక మళ్ళీ
అంజు నీకోసం కాదు, నా పార్ట్నర్ కోసం నేను సారీ చెప్పాను అని అనేస్తుంది. అయినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంజు అనామికని అంటూ ఉండగా ఒక్కసారి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని అనామిక ఇంకా నీకు థ్యాంక్స్ చెప్పాలంటావా అని అనగానే వద్దులే అని అంటూ ఆ క్యారియర్స్ తీసుకొని వెళ్తున్న పిల్లలతో ఈరోజు అనామిక గారు మీ స్కూల్కి వచ్చి మీ ప్రోగ్రెస్ ఏంటో అడిగి తెలుసుకుంటారు. అయినా మీకు కొత్త టైం టేబుల్ చెప్పాలి కదా, చెప్పండి అనామిక గారు అని అనగానే మార్నింగ్ 5కి లేవడం అని స్టార్ట్ చేస్తుంది అనామిక. అమ్మో 5:30 కదా అని పిల్లలు అనగానే లేదు, ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ టైం టేబుల్. 5కి నిద్ర లేవడం, వాకింగ్, జాగింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, హోంవర్క్, ఆ తర్వాత 8:30కి స్కూల్కి వెళ్ళడం అని చెప్తూ ఉండగా ఈవినింగ్ టైం టేబుల్ అని అనామిక చెప్పబోతుండగా గుండె రాయి చేసుకుని వస్తాం, ఈవినింగ్ టైం టేబుల్ ఈవినింగ్ చెప్పుదు కానీ అని అమ్ము అనేస్తుంది. ఇక దాంతో పిల్లలు వెళ్తూ ఉండగా మళ్ళీ బాగి ఇలా అంటుంటుంది, ఏదైనా మర్చిపోయారా అని అడుగుతుండగా పిల్లలు నలుగురు వచ్చి బాగిని హక్ చేసుకొని ముద్దులు పెట్టగానే ఆరుకి అదే అనామికకి గత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటి నుండి బయలుదేరగానే రణ్వీర్ అమర్కి కాల్ చేసి ఏదో చెప్పడంతో కోపంగా అమర్ మనోహరిని పిలువు అని అనేస్తాడు. ఇక మనోహరి బయటికి రాగానే కారెక్కు బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. అమర్ ఎక్కడికి అనగానే పోలీస్ స్టేషన్కి, టైం లేదు ఎక్కువ అని అంటుంటాడు. అమర్ భయంగా పైకెక్కి కూర్చుంటుంది. మనోహరి అప్పుడే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉన్న మనోహరికి ఖాళీ నుండి కాల్ వస్తుంది, కట్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తుంది. ఇక ఎవరో ఇంపార్టెంట్ కాల్ ఉన్నట్టుంది, లిఫ్ట్ చేసి మాట్లాడు అని అమర్ అనగానే ఇక కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. ఇక నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అని మను అంటుండగా అసలు నువ్వు బ్రతికుండాలి కదా మళ్ళీ చేయడానికి. ఆ రణ్వీర్ మొత్తం చెప్పేశాడు అమర్కి. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చున్నాడు ఆ రణ్వీర్. అమర్కి మొత్తం తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు ఖాళీ. ఇంకేం తెలిసింది అని అంటుండగా నాకు తెలీదు, నేను మళ్ళీ జైలుకు వెళ్ళాలి అనుకోవట్లేదు, ఒకవేళ నేను జైలుకు వెళ్ళాల్సి వస్తే నిన్ను ఇరికించి మరీ వెళ్తాను అని అంటూ కాలీ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఇక పోలీస్ స్టేషన్లో కూర్చొని రణ్వీర్ మనోహరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు ఈవినింగ్ స్నాక్స్ కోసం వంట చేస్తున్న బాగీ దగ్గరికి అనామిక వచ్చి ఏదైనా హెల్ప్ చేయాలా అని అంటుండగా వద్దు అని అంటుంది బాగి. ఇక తన తాలిబొట్టు బయట ఉండడంతో అయ్యో భాగమతి గారు మీ తాలిబొట్టు బయట ఉంది, అలా ఉండకూడదు కదా అని అనగానే తీసుకొని లోపల వేసుకోబోతూ తన చేతులకి పిండి ఉండడంతో అయ్యో అంటుంది బాగి. నేను హెల్ప్ చేస్తాను అని అంటూ తాలిబొట్టుని ముట్టుకోబోతూ ఉంటుంది అనామిక. అదే టైంలో ప్రెషర్ కుక్కర్ విజిల్ రావడంతో అయ్యో అంటూ స్టవ్ని కట్టేసి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని తాలిబొట్టుని దాచుకుంటుంది బాగి. ఇంతకు ముందు పిండి తడిపే టైంలో బయటికి వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది బాగి. మళ్ళీ సార్ ఎప్పుడు వస్తారు అనగానే షాకింగ్గా చూస్తుంది బాగి అనామిక వైపు. ఎందుకు అని కోపంగా అడుగుతుండగా ఇప్పుడు వెళ్ళారు కదా లంచ్కి వస్తారా లేదంటే తీసుకువెళ్ళమంటారా అని అనామిక అడుగుతుండగా వద్దొద్దు అంటూ కంగారుగా మీరు పిల్లల గుచ్చి చూసుకుంటే చాలు, నేను ఆయన గుచ్చి చూసుకుంటాను అని అంటూ టైం అవుతుంది వెళ్ళమన్నట్టు కసురుతూ ఉంటుంది అనామికని బాగి. ఇక వెళ్ళిపోతుంది అనామిక. మరోవైపు స్టేషన్కి రాగానే ఇంత లేట్ చేసావేంటి అని మనోహరిని అడుగుతుంటాడు రణ్వీర్. డబల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడుతూ ఉంటాడు. అసలు అంతా ఫోన్ చేసి చెప్పేశాను అమర్కి నేను అని రణ్వీర్ అనగానే షాక్ అవుతుంది మనోహరి. అసలేం జరగనుంది, రణ్వీర్ మనోహరిల మధ్య బంధమేంటో అమర్ తెలుసుకుంటాడా, ఆరుకి గతం గుర్తొస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.